Good morning, everybody. This is K. Balakrishna. Presently, we are talking about one of the subjects in the foundation course, that is BCK, Business Commercial Knowledge. Okay. మనము బీసీకేలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఈ బీసీకేలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ ఏంటి అంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి, అసలు బిజినెస్ అంటే ఏంటి, వీటన్నిటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఈ చాప్టర్ లో. ఫస్ట్ అసలు బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక గూడ్స్ ని సెల్ చేసి ప్రాఫిట్స్ గెయిన్ చేసే ప్రాసెస్ ని బిజినెస్ అంటారు. ఓకే, గూడ్స్ ని సెల్ చేసి ప్రాఫిట్స్ గెయిన్ చేసే ప్రాసెస్ ని బిజినెస్ అంటారు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆల్ దట్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద బిజినెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంట్. మన బిజినెస్ చుట్టూతో ఉండేటటువంటి అన్ని ఫ్యాక్టర్స్ ఆ బిజినెస్ ని ఏవైతే అట్రాక్ట్ చేస్తున్నాయో వాటిని ఏమంటారు? ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ దట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ద బిజినెస్. ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఉంటాయి అనేది చూస్తాము. ఫస్ట్ అసలు బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటివి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటివి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. తర్వాత ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి వాటన్నిటిని, అలాగే అనాలిసిస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేస్తాము. అనాలిసిస్ లో బోత్ ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేస్తాం, మళ్ళీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో మైక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేస్తాం. క్వైట్ లెందీ చాప్టర్. దీంట్లో చెప్పేటువంటి టోటల్ కాన్సెప్ట్స్ అన్ని ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ మీదే చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ అవర్ స్టడీ డ్యూరింగ్ దిస్ టైం. ఓకే, ఇప్పుడు అసలు చాప్టర్ లోకి వెళ్దాము. ప్రస్తుతం బిజినెస్ అంటే ఏంటి? ఏదైనా సరే గూడ్స్ ని ఎక్స్చేంజ్ చేసి మనీ తీసుకోవడం, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ మనీ ఈస్ కాల్డ్ యాజ్ business. Exchange of goods for profit is called as business. Environment ఏంటి? All that surrounds a business and affects it directly or indirectly is called as environment. Okay. బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉన్నది? బిజినెస్ ఫామ్ బయట ఆపరేట్ అవుతుందా ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఫామ్ లోపల ఆపరేట్ అవుతుందా ఎన్విరాన్మెంట్ అని మనము చూస్తాము. ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే సప్లయర్. ఇక్కడ బిజినెస్ ఫామ్ ఉంటే బిజినెస్ ఫామ్ లోపల ఉండేటటువంటి దాన్ని అన్నిటిని ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని, బిజినెస్ ఫామ్ లోపలే ఉండి ఎఫెక్ట్ చేసే దాని అన్నిటిని ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటారు. ఆ బిజినెస్ ఫామ్ బయట ఉండి ఎఫెక్ట్ చేసే అన్నిటిని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు అన్నమాట. ఓకే, ఇది వచ్చే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని చెప్పాడు. ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ outside the firm, that are present outside the firm and can lead the opportunities or threats for the firm. అంటే ఎన్విరాన్మెంట్ ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఒక్కటే కాదండి, ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ కి థ్రెట్ కూడా అవ్వచ్చు అనమాట. ఎన్విరాన్మెంట్ క్యాన్ బికమ్ అన్ ఆపర్చునిటీ ఆర్ ఎన్విరాన్మెంట్ క్యాన్ బికమ్ ఎ థ్రెట్ టు ద ఫర్మ్. అంటే ఫ్యాక్టర్స్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్,
ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఒక్కొక్కటి మనము డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి ఏం కావాలి మనకి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఇంక్లూడ్స్ ద ఫ్యాక్టర్స్ ఫ్రమ్ అవుట్సైడ్ అండ్ అది అనుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఎన్కాష్ చేసుకోలేదు అనుకోండి, ఎన్విరాన్మెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇట్ బికమ్స్ ఎ థ్రెట్ ఫర్ ద కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కస్టమర్స్ అంటే ఎవరు, ఎవరైతే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారో వాళ్ళని కస్టమర్స్ అంటారు. కాంపిటీటర్స్ అంటే ఏంటి, ఆ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ చేసేటువంటి సేమ్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళందరినీ కాంపిటీటర్స్ అంటారు. సప్లయర్స్ అంటే ఎవరు, మ్యానుఫ్యాక్చరర్స్ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళందరినీ సప్లయర్స్ అంటారు. గవర్నమెంట్ అంటే ఏంటి, all the policies all the government policies that affect the business is called as government. క్రెడిటార్స్ అంటే ఎవరు, కంపెనీ ఫైనాన్షియల్స్ అన్నమాట. కంపెనీకి మనీ ఇచ్చి కంపెనీ బిజినెస్ ఆపరేషన్స్ ప్రొసీడ్ అవడానికి ఉపయోగపడే వాళ్ళందరినీ ఫైనాన్షియల్స్ అంటారు. దీస్ ఆర్ ఆల్ ఇన్ టర్మ్స్ దే కెన్ బి కాల్డ్ యాజ్ క్రెడిటార్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ స్టార్ట్ అవడానికి కానీ కంపెనీ రన్ అవడానికి కానీ వాళ్ళందరినీ క్రెడిటార్స్ అంటారు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. బిజినెస్ ఎన్విరాన్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటవి, నేచర్ ఏంటవి, ఫీచర్స్ ఏంటవి అని అంటే ఇవి వస్తాయి అన్నమాట. ఫస్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడం అంత తేలికైనటువంటి పని కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఈవెంట్స్, కండిషన్స్, ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. వేరియస్ సోర్సెస్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ప్లస్ ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ స్టడీ అనేది ఒక ఫ్యాక్టర్ మీద కానీ, ఒక ఈవెంట్ మీద కానీ, ఒక కండిషన్ మీద కానీ, ఒక ఇన్ఫ్లుయెన్స్ మీద కానీ ఉండదు అన్నమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఆపరేట్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఎగ్జర్టెడ్. కాబట్టి బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది సింపుల్ ఆ కాంప్లెక్స్ అని చెప్పుకుంటే ఏం చెప్పుకోవచ్చు, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇస్ ఏ కాంప్లెక్స్ అన్నమాట. ఎందుకు అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద పార్ట్స్ ఇన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. నెక్స్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ డైనమిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు బిజినెస్ ఎన్విరాన్మెంట్ డైనమిక్, బిజినెస్ ఎన్విరాన్మెంట్ డైనమిక్ కాబట్టే ఖచ్చితంగా ఏం జరుగుతుంది, డైనమిక్ అంటే ఏంటి, చేంజెస్ ఈజీగా ఆపరేట్ అవుతాయి బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో. ఆ చేంజెస్ ఏమంటారంటే డైనమిక్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటారు. ద ఎన్విరాన్మెంట్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్ ఇట్స్ నేచర్ కాబట్టి దాన్ని ఆ ఎన్విరాన్మెంట్ ఏమంటారంటే డైనమిక్ అంటారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ, చూడండి, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్ ఇట్ షేప్ అండ్ క్యారెక్టర్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఎలా అంటే ఇప్పుడు ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ ఫ్లరిష్ అవుతుందా లేకపోతే ట్రెడిషనల్ బిజినెస్ ఎక్కువ ఫ్లరిష్ అవుతుందంటే ఏం చెప్తారు, కోవిడ్ టైంలో ఖచ్చితంగా ఆన్లైన్ బిజినెస్ ఫ్లరిష్ అవుతుంది. కానీ ఇక ట్రెడిషనల్ రీటైలర్స్ అందరూ దెబ్బతింటారు. అదే నార్మల్ టైమ్స్ లో ట్రెడిషనల్ రీటైలర్స్ ఎక్కువ ప్రాస్పర్ అవుతుంటారు అండ్ ఆన్లైన్ బిజినెసెస్ అంత స్కోప్ ఉండదు. కాబట్టి ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అని కంటిన్యూస్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటే ఏం చెప్పుకోవచ్చు, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ certain conditions operating in the society that may create favorable nature of the favorable conditions to operate the business or unfavorable conditions to operate the business. Next, multifaceted. Multifaceted అంటే ఏంటి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది సింగిల్ టాస్క్ ఆపరేట్ అవ్వదు. అండ్ ప్రొడక్షన్ టాస్క్ ఉంటాయి, హెచ్ఆర్ టాస్క్ ఉంటాయి, లేకపోతే మార్కెటింగ్ టాస్క్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ టాస్క్ ఉంటాయి, చాలా టాస్క్ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ మల్టీ ఫేసెడ్ అనమాట. ఒక స్కిల్ ఉంటే చాలు బిజినెస్. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను, ఎంటర్ప్రీనియర్ అంటారు. నాకు ఒక స్కిల్ ఉంటే చాలు, చాలా డైవర్సిఫైడ్ స్కిల్స్ ఉండాలి. బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే కేవలం ప్రొడక్ట్స్ ఒకటే బాగుంటే కాదు, కస్టమర్స్ ఉండాలి,
కస్టమర్స్ ఒక్కటే బాగుంటే కాదు, గవర్నమెంట్ పాలసీ ఫేవరబుల్గా ఉండాలి. గవర్నమెంట్ పాలసీ ఒక్కటే ఫేవరబుల్ ఉంటే కాదు, ప్రొడక్షన్ కెపాసిటీస్ బాగుండాలి, టెక్నాలజీ బాగుండాలి. ఇలా లార్జ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకుంటాం, ఏదైనా సరే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ ద అబ్జర్వర్ అని చెప్తున్నాం అనమాట. బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా కనపడుతుంది. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు బిజినెస్ అనే ఒపీనియన్ తో ఉంటారు, రన్ చేయొచ్చు బిజినెస్ ఒపీనియన్ ఉంటారు. కొంతమంది బిజినెస్ ఆపరేట్ చేయాలంటే కష్టం అని అనుకుంటారు అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎల్సిడీస్ అండ్ ప్లాస్మా టీవీస్ ఆర్ గివింగ్ వే టు ద ఎల్ఈడీస్, గివింగ్ వే టు ద 3Ds. అంతకుముందు ఏం చేశారు, ఎల్సిడీస్ ప్లాస్మా టెలివిజన్స్ తయారు చేసేవాళ్ళు. తర్వాత ఏం జరిగింది, 3D టెక్నాలజీ, 4D టెక్నాలజీ, 5D టెక్నాలజీ వచ్చి దాన్ని రీప్లేస్ చేయడం స్టార్ట్ చేసింది అంటారు. నెక్స్ట్, ఫార్ రీచింగ్ ఇంపాక్ట్. ఎన్విరాన్మెంట్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఫార్ రీచింగ్ ఇంపాక్ట్ ఆన్ ద ఆర్గనైజేషన్స్. ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఫార్ రీచింగ్ ఇంపాక్ట్ ఆన్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఎందుకు, ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. కంపెనీస్ గ్రో అవ్వచ్చు, ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు, లేకపోతే ఇట్ బికమ్స్ క్రిటికల్లీ ఫర్ ద టు ఆపరేట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు అనమాట. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కో రకంగా బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇట్ ఆపరేట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్? బిజినెస్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఎలా ఎలా హెల్ప్ చేస్తుంది బిజినెస్ కి? ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ బిజినెస్ కి ఎలాంటి హెల్ప్ చేస్తుంది, ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అని అడుగుతున్నాను అనమాట. ఫస్ట్, డిటర్మైనింగ్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా, పెప్సీ, కార్బోనేటెడ్ బెవరేజెస్ అన్ని పెస్టిసైడ్స్ కలిపారని చెప్పి రూమర్ వచ్చింది అన్నమాట. కొన్ని కంపెనీస్ దాన్ని అంటే ఎన్విరాన్మెంట్ ఫేవరబుల్ గా ఉన్నట్ట, నెగిటివ్ గా ఉన్నట్ట అనమాట. కాబట్టి కొన్ని కంపెనీస్ ఏం చేసినాయి, దాన్ని థ్రెట్ కింద తీసుకున్నాయి, కాబట్టి క్లోజ్ చేసేసుకున్నాయి యూనిట్స్ ని. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేసినాయి, దాన్ని ఆపర్చునిటీ కింద తీసుకున్నాయి అనమాట. అందుకని ఏం చేసింది, 20 లీటర్ టీన్స్, 25 లీటర్ టీన్స్ తయారు చేసి ఫార్మర్స్ కి సెల్ చేసింది అనమాట. అంటే ఏంటి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ని ఫేవరబుల్ గా అన్నా అన్ఫేవరబుల్ గా మార్చుకునే చేతి ఎవరికి ఉంది, బిజినెస్ పర్సన్ కి ఉంది అనమాట. ఖచ్చితంగా ఇట్ బ్రింగ్స్ అబౌట్ ద ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఫర్ ద బిజినెస్. బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఆపర్చునిటీ అవ్వచ్చు, థ్రెట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్, ఇట్ గివ్స్ డైరెక్షన్స్ ఫర్ ద గ్రోత్. బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏం జరుగుతుంది, ఇట్ హెల్ప్స్ ద బిజినెసెస్ టు ఐడెంటిఫై దేర్ స్ట్రెంగ్స్ అండ్ గ్రో అండ్ ఎక్స్పాండ్. ఇవి బిజినెస్ గ్రో అవ్వచ్చు, ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఎక్స్పాండ్ అవటం అంటే ఏంటి, ప్రాఫిట్స్ ఏం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. కొత్తగా దాని ప్రొడక్షన్ కెపాసిటీస్ అవ్వచ్చు, మార్కెటింగ్ కెపాసిటీస్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీస్ అవ్వచ్చు, పెంచుకోవటం అన్నమాట. నెక్స్ట్, కంటిన్యూస్ లెర్నింగ్. బిజినెస్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ లో 3 లెవెల్ మేనేజర్స్ ఉంటారు అనమాట. ఒకళ్ళు హై లెవెల్ మేనేజర్స్, సెకండ్ మిడిల్ లెవెల్ మేనేజర్స్, థర్డ్ లో లెవెల్ మేనేజర్స్. 3 లెవెల్స్ ఉంటారు. హై లెవెల్ మేనేజర్స్, మిడిల్ లెవెల్ మేనేజర్స్, లో లెవెల్ మేనేజర్స్. ఈ 3 ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. ఎందుకు కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాము, ఖచ్చితంగా ఎంప్లాయీస్ ని వాళ్ళు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్, ఎంప్లాయీస్ వాళ్ళ స్కిల్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ఎప్పటికప్పుడు చేంజెస్ ఎలా ఎన్విరాన్మెంట్ లో ఏం చేంజెస్ వస్తున్నాయో తెలుసుకొని దాని అనుగుణంగా బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ ఇమేజ్ బిల్డింగ్. ఎన్విరాన్మెంట్ వల్ల ఇమేజ్ కన్స్ట్రక్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎలా, బిజినెసెస్ అనేవి ఆర్గనైజేషన్స్ అనేవి బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అన్నిటిని ఎన్కాష్ చేసుకొని వాటి ద్వారా వాళ్ళ ఇమేజ్ బిల్డప్ చేసుకునే ప్రాసెస్ ని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, షార్టేజ్ ఆఫ్ పవర్ అనేది పవర్ వల్ల వెనకంజ వేయకుండా కొన్ని కంపెనీస్ ఏం చేస్తుంటే క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ ని ఫ్యాక్టరీస్ లోనే ఇన్స్టాల్ చేసుకున్నాయి. కొన్ని ఏం చేసినాయి, ఫ్యాక్టరీస్ పైనే సోలార్ సిస్టమ్ తో యూజ్ చేసిన వాటిని ఇన్స్టాల్ చేసినాయి అనమాట. నెక్స్ట్, మీటింగ్ కాంపిటీషన్. మీటింగ్ కాంపిటీషన్ అంటే ఏంటి, కాంపిటీషన్ లో ఎవరైతే సర్వైవ్ అవ్వగలుగుతారో వాళ్ళే గెలుస్తారు.
ఇప్పుడు కాంపిటీషన్ లో జియో సక్సెస్ అయింది కాబట్టి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. నెక్స్ట్ వోడాఫోన్ అవన్నీ సక్సెస్ అవ్వలేదు కాబట్టి వేరే కంపెనీలో కలిసిపోయినాయి. టెలినారు ఇవన్నీ వేరే కంపెనీలో కలిసిపోయినాయి అన్నమాట. అలా ఏంటంటే బిజినెస్ ఏ ఫామ్ అయినా సరే కాంపిటేటివ్ స్ట్రాటజీస్ అన్నిటిని అనలైజ్ చేసి వాటిని కరెక్ట్ వేగా తయారు చేస్తే కనుక అప్పుడే ఆ ఫర్మ్ సక్సెస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఈ క్లాస్కి వెళ్ళే ముందు మనకి ఒక వర్డ్ ఎప్పుడు తగులుతుంది. ఆర్గనైజేషన్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, లేకపోతే బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి. అసలు బిజినెస్ ఆర్గనైజేషన్ అనొచ్చు, బిజినెస్ ని ఒక ఆర్గనైజేషన్ అనొచ్చా లేదా? ఆర్గనైజేషన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టు అచీవ్ ఏ కామన్ పర్పస్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కామన్ పర్పస్ కోసం పని చేస్తే కనుక వాళ్ళని ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. బిజినెస్ లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, ఇందాకే చెప్పుకున్నాం. లో లెవెల్ మేనేజర్స్, మిడిల్ లెవెల్ మేనేజర్స్, హై లెవెల్ మేనేజర్స్, వర్కర్స్, లేబరర్స్, ఇలా డిఫరెంట్ క్యాడర్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ ఒక్కళ్ళే అవ్వచ్చు, లేకపోతే మినీ పీపుల్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు అనుకోండి, అక్కడ ఓనర్ కమ్ మేనేజర్ కమ్ వర్కర్ కమ్ లేబరర్ అన్ని ఒకళ్ళే ప్లే చేస్తారు. అది ఒక మల్టీనేషనల్ బిజినెస్ స్టార్ట్ చేస్తారండి, మేనేజర్ డిఫరెంట్ గా ఉంటారు, వర్కర్స్ డిఫరెంట్ గా ఉంటారు, లేబరర్స్ డిఫరెంట్ గా ఉంటారు, మళ్ళీ మేనేజర్స్ లోనే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే బిజినెస్ ఇస్ ఎ ఆర్గనైజేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కాబట్టి మనం ఇక నుంచి బిజినెస్ అనకుండా బిజినెస్ ఆర్గనైజేషన్స్ అని అనుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇన్ రిలేషన్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఆర్గనైజేషన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి ఎన్విరాన్మెంట్ కి మధ్య రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఆర్గనైజేషన్ ఇది ఒక బిజినెస్ ఫామ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బిజినెస్ ఫామ్ అని అనుకోండి, ఇది ఎన్విరాన్మెంట్ అని అనుకోండి ప్రస్తుతానికి అంత ఇదిగోండి. బిజినెస్ ఫామ్ లో జరిగేది, ఎన్విరాన్మెంట్ లో జరిగేది ప్రతి ఒక్క విషయం బిజినెస్ ఫామ్ తెలుసుకోవాలి. బిజినెస్ లో జరిగే ప్రతి ఒక్క ఇష్యూ ఎన్విరాన్మెంట్ కి చెప్పాలి. బిజినెస్ లో ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి, I-40 ఒకటి రిలీజ్ అయింది, ఇది ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియాలి? ఖచ్చితంగా తెలియాలి. కోవిడ్ కి వ్యాక్సిన్ రిలీజ్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియాలి? పబ్లిక్ కి తెలియాలి. Serum has entered into a contract with number of foreign players for releasing the vaccine at very minimum cost. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియాలి? పబ్లిక్ కి తెలియాలి. అంటే ఒక బిజినెస్ ఫామ్ లో జరిగేటటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఎన్విరాన్మెంట్ కి తెలియాలన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ బిజినెస్ లో జరిగేటటువంటి ప్రాసెస్ అన్నిటిని, ఇప్పుడు బిజినెస్ కి రా మెటీరియల్ కావాలి, ఎవరిస్తారు? ఎన్విరాన్మెంట్ దగ్గర ఎన్విరాన్మెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి ఉంటుంది. సప్లయర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ ని తెచ్చుకుంటది బిజినెస్ ఫామ్. మళ్ళీ కస్టమర్స్ కూడా ఎన్విరాన్మెంట్ లోనే ఉంటారు కదా. ఇక్కడ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. అంటే రిసోర్సెస్ ని తెచ్చుకుంటుంది, రిసోర్సెస్ ని సప్లై చేస్తుంది. బిజినెస్ దేర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్పుకోవచ్చు. రా మెటీరియల్ ని తెచ్చుకుంటది, నెక్స్ట్ ఫినిషర్ ప్రొడక్ట్స్ ని ఇస్తుంది అనమాట. కాబట్టి దేర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్, అలాగే దేర్ ఇస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పవర్ అని అంటున్నారు అనమాట. ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్. ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ బిజినెస్ మీద ఉంటుంది, బిజినెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది. అలాగే పవర్, బిజినెస్ లో ఉన్నటువంటి మేనేజర్స్ పవర్ఫుల్ అని ఎప్పుడు చెప్తాం? అది సక్సెస్ అయిన ఉంటుంది. అది ఎప్పుడు బిజినెస్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది? ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ తో కొరిలేట్ అవ్వగలిగింది. అలా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ వేరియస్ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్ బిట్వీన్ రిలేషన్షిప్ బిట్వీన్ బిజినెస్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, లేదా బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. వాటేంటో ఇప్పుడు ఒక్కొక్కటి. ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటో చూద్దాం.
ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు బిజినెస్ కి రెండు ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, రెండోది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారు? ఇంటర్నల్ గా ఉంటారు. ఇంతవరకు తెలుసుకోండి చాలు, తర్వాత మిగతా క్లియర్ గా తెలుసుకోండి. ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారు? ఇంటర్నల్ గా ఉంటారు. ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్ గా జరుగుతుంది. నెక్స్ట్ ప్యాకేజింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్ గా జరుగుతుంది. నెక్స్ట్ స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్ గా జరుగుతుంది. ఇవన్నీ ఇంటర్నల్ విజన్ ఎవరు ఫార్ములేట్ చేస్తారు? బిజినెస్ ఫార్ములేట్. ఇవన్నీ కాదు, ఎప్పుడైనా సరే బిజినెస్ కి రెండు ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, రెండోది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. యూజువల్ గా ఎక్కువ దేన్ని కంట్రోల్ చేయగలరు? ఎంప్లాయీస్ ని కంట్రోల్ చేయగలరు. ఎంప్లాయీస్ కి ఇచ్చేటువంటి స్ట్రాటజీస్ అన్నింటి కంట్రోల్ చేయగలరు. కాబట్టి ఏమవుతుంది? ఈ బిజినెస్ కి ఇంటర్నల్ గా ఉండే వాళ్ళందరినీ ఎంప్లాయీస్ అంటారు, బిజినెస్ కి ఎక్స్టర్నల్ గా ఉండే వాళ్ళందరినీ కస్టమర్స్ అంటారు అని అనుకోని ప్రస్తుతానికి. కాబట్టి ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి బిజినెస్ కి? రెండు ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, రెండోది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరి మధ్య ఉండాలి? బిజినెస్ లో తీసుకున్నటువంటి క్లయింట్స్ గురించి కానీ, డెసిషన్స్ గురించి కానీ, బిజినెస్ తన రిసోర్సెస్ ఎలా కంట్రోల్ చేస్తుందని కానీ, ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కి తెలియాలన్నమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ is gathered on academic activity and market conditions and technology developments. అంటే ఏంటి? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ గురించి బిజినెస్ కి తెలియాలి, బిజినెస్ గురించి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ లో ఏ ప్రోడక్ట్ తయారవుతుంది బయటికి తెలియాలి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ లో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు బిజినెస్ తెలియాలి. అలా ఏంటంటే బోత్ సైడ్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏమొస్తాయి? ఏమేమి రిసోర్సెస్ ఉంటాయి? ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే మనీ, మెటీరియల్ రిసోర్సెస్ అంటే రా మెటీరియల్, మ్యాన్ పవర్ రిసోర్సెస్ అంటే పీపుల్, నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే మనుషులు కూడా హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ మ్యాన్ పవర్ అంటారు. నెక్స్ట్ మెటీరియల్ అంటే ముడి సరుకు, ఫైనాన్స్ అంటే మనీ. ఇవన్నీ ఖచ్చితంగా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as ఇన్పుట్స్ ఫర్ ద బిజినెస్. ఇవి ఎక్కడ ఉంటాయి? ఎన్విరాన్మెంట్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు, సప్లయర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు, ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు అనమాట. ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. అలాగే ఏం చేస్తారు? ఈ ఎన్విరాన్మెంట్స్ తెచ్చుకున్న తర్వాత వాటిని అవుట్పుట్స్ గా కన్వర్ట్ చేసి ఆ అవుట్పుట్స్ ఏం చేస్తారు? క్లయింట్లీ అంటే ఏంటంటే వేరియస్ కస్టమర్స్ కి కన్వే చేస్తూ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అంతేకాకుండా ఈ బిజినెస్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డిమాండ్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ ని మీట్ చేసేలాగా ఉండాలన్నమాట. కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాలి, ఎంప్లాయీస్ ని సాటిస్ఫై చేయాలి, షేర్ హోల్డర్స్ ని సాటిస్ఫై చేయాలి, అప్పులోని క్రెడిటర్స్ ని సాటిస్ఫై చేయాలి, సప్లయర్స్ రా మెటీరియల్ తయారు చేసేవాళ్ళు, రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు వాళ్ళని తయారు చేయాలి, లోకల్ కమ్యూనిటీ పబ్లిక్ ని సాటిస్ఫై చేయాలి, అలాగే మిగతా పీపుల్ ని కూడా సాటిస్ఫై చేసేలాగా ఉండాలన్నమాట. ఎంప్లాయీస్ ఆర్ ఆల్ వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తేనే బిజినెస్ ఫర్మ్ సక్సెస్ అయినట్లు లెక్క. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్. నెక్స్ట్ అనదర్ ఇంకా ఏం చెప్పుకోవాలంటే ఒక బిజినెస్ ఫర్మ్ కి ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతుంది? వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇస్తూ వెళ్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ బిజినెస్ అండ్ కస్టమర్స్, బిజినెస్ అండ్ ఎంప్లాయీస్, బిజినెస్ అండ్ షేర్ హోల్డర్స్, బిజినెస్ అండ్ క్రెడిటర్స్, ఇలా వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పవర్. ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్స్ లో వర్క్ జరగాలంటే ఖచ్చితంగా అథారిటీ పవర్ అనేది మేనేజర్ చేతిలో ఉండాలి. మేనేజర్ చెప్పిందే ఆర్గనైజేషన్ చేయాలి, అలాగే గవర్నమెంట్ చెప్పిందే బిజినెస్ చేయాలి. దేర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్
resources as well as there is an influence on power అన్నమాట. ఆర్గనైజేషన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఇష్యూ. ఆర్గనైజేషన్ రెస్పాన్స్ ఏంటి ఎన్విరాన్మెంట్ కి, బిజినెస్ ఆర్గనైజేషన్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ కి అన్నది. ఎప్పుడు ఆర్గనైజేషన్స్ అనేవి ఏం చేయాలి, వాళ్ళ కెపాసిటీని ఎప్పటికప్పుడు ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి. దేని ప్రకారం ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి, ఎన్విరాన్మెంట్స్ ప్రకారం ఆల్టర్ చేసుకుంటాయి. డిమాండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, డిమాండ్ తక్కువ ఉంది అనుకోండి ప్రొడక్షన్ తగ్గించాలి. అలా ఏంటంటే దే మస్ట్ ఐడెంటిఫై అండ్ అటెండ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అటెండ్ చేయాలి అని చెప్తున్నారు. అటెండ్ చేయటం అంటే ఏంటి, వాళ్ళు తగ్గట్టుగా వీళ్ళ ఆపరేషన్స్ ని మార్చుకోవాలి అని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఇంటర్నల్ కెపాసిటీస్ ని బిజినెస్ రెస్పాన్సెస్ బేస్ చేసుకొని ఆల్టర్ చేసుకుంటూ ఉండాలి. ఏమేమి రెస్పాన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సెస్, కాంపిటీటివ్ రెస్పాన్సెస్, కలెక్టివ్ రెస్పాన్స్ అన్నమాట. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్. బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్స్, గోల్స్, మిషన్ స్టేట్మెంట్స్ సెట్ చేసుకోవాలి. మిషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ఎలా వెళ్తే తన గోల్ ని రీచ్ అవుతుంది అని చెప్పేదే మిషన్ స్టేట్మెంట్ అన్నమాట. ఆర్గనైజేషన్ మిషన్ అన్నమాట. ఈ ఎంప్లాయీస్ అందరికి ఆర్గనైజేషన్ మిషన్ గురించి క్లారిఫికేషన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్, పాలసీస్, బడ్జెట్స్ వీటన్నిటి గురించి కూడా ఎంప్లాయీస్ కానీ కస్టమర్స్ కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ దే రెస్పాన్స్ మేబీ ఐదర్ రెస్పాన్స్ 2 టైప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. బిజినెస్ రెస్పాన్సెస్, ఒకటి ప్రొయాక్టివ్, రెండోది రియాక్టివ్. ప్లాన్డ్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏమో ప్రొయాక్టివ్ అంటారు, సడన్ గా ఇంప్లిమెంట్ చేసే వాటన్ని రియాక్టివ్ బిజినెస్ పాలసీస్ అంటారు అనమాట. ఎప్పుడైనా సరే ఆల్ ఆఫ్ ఎ సడన్ కనుక లాంచ్ చేస్తే దాన్ని రియాక్టివ్ పాలసీ అంటారు. అలా కాకుండా చాలా ఆలోచించి కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రోయాక్టివ్ పాలసీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంప్లాయీస్ అందరూ జియో అనౌన్స్ చేసింది 100% ఫ్రీ అని. 100% ఫ్రీ అని అనౌన్స్ చేస్తే అది ప్రోయాక్టివ్ స్టెప్, రియాక్టివ్ స్టెప్ అని చెప్తారు. ఇట్ ఈస్ అ ప్రోయాక్టివ్ స్టెప్ అన్నమాట. ఎందుకంటే అది ముందుగానే ప్లాన్ చేసుకుంది, ఈ స్ట్రాటజీ లాంచ్ చేద్దాం, దీనివల్ల ఈ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని ప్లాన్ చేసుకుని లాంచ్ చేసుకుంది కాబట్టి ఇట్ ఈస్ అ ప్రోయాక్టివ్ స్టెప్ అంటారు. రియాక్టివ్ స్టెప్ అని ఏంటంటారు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ జియో ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా కంపెనీస్ కలిపి ఒక మర్జ్ అయిపోయింది అన్నమాట. దట్ ఈస్ అ రియాక్టివ్ స్టెప్. జియో తట్టుకోలేక అడాప్ట్ చేసినటువంటి స్టెప్ ని రియాక్టివ్ స్టెప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాంపిటీటివ్ రెస్పాన్స్. కాంపిటీటివ్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ని క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, కాంపిటీషన్ ని ఫేస్ చేయడానికి మాది ప్రత్యేకత అని చెప్పేదే కాంపిటీటివ్ అడ్వాంటేజ్. ఇక్కడ చూడండి, టు సస్టైన్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఆర్గనైజేషన్ మస్ట్ అచీవ్ an external పొజిషన్ ఓవర్ ద కాంపిటీటర్స్. కాంపిటీటివ్ అడ్వాంటేజ్ డెవలప్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, కాంపిటీటర్స్ ని ఫేస్ చేసుకోవడం. కాంపిటీటర్స్ అంటే ఎవరు, మళ్ళా ఒక మ్యానుఫ్యాక్చర్ లాగానే చాలా మంది అదే ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళందరూ ఈ కంపెనీకి కాంపిటీటర్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, ఎయిర్టెల్ కాంపిటీటర్ ఎవరు, జియో. అలా అలా రెండు సేమ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ వస్తున్నాయి కాబట్టి అవి రెండు కాంపిటీటర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కలెక్టివ్ రెస్పాన్స్. ఇందా చెప్పుకున్నాం మనం, హీరో, హోండా రెండు మొన్నటి వరకు కలెక్టివ్ రెస్పాన్స్ ఉందన్నమాట. అంటే ఏంటంటే అవి రెండు కలిసి పనిచేస్తున్నాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ ని షేర్ చేసుకొని అవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్టెల్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ మర్జ్ అయిపోయింది అన్నమాట.
దట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్స్. అలాగే కొన్ని బ్యాంక్స్ అన్ని కలిపి యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవన్నీ మర్జ్ అయిపోయింది అనమాట. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్స్ అనమాట. ఇట్ ఈస్ ఎ కొలాబరేటివ్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్స్. ఇదేంటి? బిజినెస్ ఆర్గనైజేషన్ రెస్పాన్స్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ గురించి, ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే వాటి ప్రాబ్లమ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్లస్ అవి బిజినెస్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఆ బిజినెస్ లో ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి, వాటి ఇన్ఫ్లుయెన్సెస్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పారనమాట. ఆ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటివి అని చూద్దాము. త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటంటే బిజినెస్ అనేవి సర్టెన్ గా ఉండవు. ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పలేము. ఖచ్చితంగా స్టాటిక్ గా ఉండవు బిజినెస్ ఎన్విరాన్మెంట్స్ అనేవి. ఖచ్చితంగా దే ఆర్ డైనమిక్ ఇన్ నేచర్, దే కంటిన్యూస్లీ చేంజ్ ఫ్రమ్ వన్ టైమ్ టు అదర్ అన్నమాట. నెక్స్ట్ దే ఆర్ నాట్ సింపుల్, దే ఆర్ కాంప్లెక్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ గా ఆడిటింగ్ అనేది చెయ్యాలి. ప్రస్తుత ఎన్విరాన్మెంట్ గురించి కంప్లీట్ గా అనాలిసిస్ చేస్తేనే బిజినెస్ సక్సెస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే బిజినెస్ ని ఎప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కస్టమర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సప్లయర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వీటన్నిటిని స్టడీ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఫైనల్ స్టెప్ ఏంటంటే వీటన్నిటి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని స్టడీ చేసిన తర్వాతే ఏం చేయాలి? there must be a more focus towards explicit consideration of immediate environment of the organization. ఈ అన్ని ఫ్యాక్టర్స్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే కాంపిటీటివ్ ఏరినా అంటే కాంపిటీటివ్ స్పిరిట్ ని డెవలప్ చేసుకోవాలి, కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ని గెయిన్ చేసుకోవాలి. What is the purpose of environmental analysis? Environmental analysis అంటే ఏంటి? Analyzing business environment is called as environmental analysis. ఈ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒకసారి సెంటెన్స్ చదువుదాం, దాని మీనింగ్ తప్పు చెప్తాను అనమాట. Analysis should provide an understanding of current and potential changes taking place in the environment. బిజినెస్ అనేది జరిగేటటువంటి ప్రస్తుతం గుర్తింపదగిన చేంజ్ అండర్స్టాండ్ చేసుకునే ప్రాసెస్ ని ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటారన్నమాట. రెండోది ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ షుడ్ ప్రొవైడ్ ద ఇన్పుట్స్ ఫర్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటే అదేదో పెద్ద వర్డ్ ఏం కాదండి. స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటే లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్ అని అర్థం అన్నమాట. ఏం చెప్తా ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ హెల్ప్ చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఇన్పుట్స్ ఫర్ ద స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. లాంగ్ టర్మ్ డెసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ఉండాలి. ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్